విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిధిలో ఉన్నటువంటి హరిజన గిరిజన రైతులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళగా ఆ భూమి మా ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ఎటువంటి పత్రాలు కూడా ప్రభుత్వం నుంచి మాకు జారీ చేయట్లేదంటే కూడా ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతంగా మనమే చూడొచ్చు అసెంబ్లీ కమిటీ పునరుద్ధరించిన తర్వాత అయితే మాకైతే దానికి సంబంధించినటువంటి ఏవైతే మాకు రావాల్సినటువంటి భూములకు సంబంధించినటువంటి అధికారిక పత్రాలు అయితే రిలీజ్ చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మీకు ఏం కావాలి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారేంటి? ఇక్కడ నాకు భూమి కావాలి బాబు, నాకు భూమి కావాలి. ఇప్పటికి 10 సంవత్సరాలు అదిగో అంటాడు, పట్టాలు ఇస్తామంటాడు, ఏ పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికి 10 సంవత్సరాలు ఇప్పటికి ఇవ్వలేదు. మళ్ళీ ఇదిగో ఈ సంవత్సరానికి మళ్ళీ వచ్చాము. ఇప్పటికి ఎవరికి ఒక పట్టా లేదు, ఏమీ లేదు. వచ్చినందుకైనా మరి ఈసారికైనా వస్తుందో లేదో తెలియదు. అది వచ్చినట్టు చెయ్యండి అమ్మా. మీరు ఇంతకుముందు అధికారులకు ఎవరు కలిసారా? కలిసాము, కలవబట్టి వచ్చాము బాబు. ప్రతి ఈసారి కలుస్తూనే ఉన్నాం బాబు, కలుస్తున్నాము. కానీ అదిగో అంటాను, వచ్చేస్తుంది. ఇప్పటికి 2, 3 మారినారు ఈ ఎమ్మెల్యే. ఏది ఇప్పటికి ఏది రాలేదు. అది బాబు మన ఇంకేటి ఎప్పుడు రావడమే, డబ్బులు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పటికి ఏ పట్టా రాలేదు, ఏమీ లేదు. ఏ పోరు పట్టాలు లేదు, భూమి పట్టాలు లేవు. వచ్చినందుకైనా ఈ పర్సన్ వస్తుందో లేదో తెలియదు. అది కొన్ని న్యాయం చెయ్యండి బాబు. అమ్మ, ఏ ఊరమ్మా మీది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏం కావాలి? మాది భూమి పట్టాల కోసం వచ్చామండి. మేము 10 సంవత్సరాల నుంచి భూమి సాగుబం చేసినాం. అప్పటి నుంచి పట్టాలు పెట్టినాం, దరఖాస్తులు పెట్టినా ఇప్పటికీ వీళ్ళకి తేవలేదు. ఇదిగో అంటారు, అదిగో అంటారు నాయకులు. ఇప్పటికే పట్టాలు చేసింది నేను. ఏంటంటే వాళ్ళు 4 కళ్ళు మాకు 2 కళ్ళు తెలియదు. వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇదిగో అంటారు, అదిగో అంటారు. మాకేటి తెలియదు, గొర్రెలు ఆటోళ్ళు మేము. మాకేటి తెలియదు. వాళ్ళు ఎలా చెప్తే మమ్మల్ని వినుకోవాలి. అంతవరకు మేము ఊరుకోవడమే, ఇంకేటి. అదే బాబు, మీరు ఇక్కడికి వచ్చినాము దవించుకొని, కొండలు దవించుకొని పిల్లలకి ఒకేది వచ్చి మీకు దయించి వచ్చినా దయించి మీరు చేస్తే మీ పేరు చెప్పుకుంటాం. మీరు చెప్పండి, మీకు అక్కడ ల్యాండ్ ఎంత ఉంది? మీరు ఎప్పటి నుంచి మీ ఆధీనంలో ల్యాండ్ ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమిటి? మనకి కొండనెంగాల వలస మెంటాడ మండలం పరిధి నుంచి మాట్లాడుతున్నాం. మనకి ఏంటంటే 30 ఏళ్ళ నుంచి తరబడి సాగు చేసిన భూములకి ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాము. అలాగే జిల్లాలో కలెక్టర్ గారికి దగ్గర నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా వచ్చి అడిగాము. పట్టాలు ఇవ్వమని అడుగుతుంటే ఇప్పటికీ కూడా మన మంత్రులు గుమ్మడి సంజారాయణ గారు మంత్రి గారు మొన్న ఆగస్టు 15ని ఇస్తామని ప్రకటించారు. ఆగస్టు 15 అయిపోయింది. ఈ సిస్టంబర్ 4 కూడా వచ్చేసింది. ఆయన ఇప్పటికొచ్చి పెద్దంతర లెవెల్ పట్టించుకోవడం లేదు. అలాగని మన జిల్లా కలెక్టర్ గారు వద్దలో కలుద్దామని మళ్ళీ ఈరోజు వచ్చాం, ధర్నా కోసం వచ్చాం. మాకు పట్టాలు ఇవ్వమని 30 ఏళ్ళ నుంచి సాగు చేసిన భూములు పట్టాలు ఇవ్వమని మనం కోరుతాం. మీరు చెప్పండి, మీకు ఏం కావాలి ఏంటి? అక్కడ ప్రజెంట్ గుమ్మడి సంజయ్ ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. పైగా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే. ఎందుకని చేత మీకు రావాల్సినటువంటి హక్కులు కానీ మీకు రావాల్సినటువంటి ఈ యొక్క భూమితో పత్రాలు కానీ రాకుండా అడ్డుకుంటే అసలు ఏం జరుగుతుంది? అసలు మేము మెంటాడ మండలం కొండెంగల పంచాయతీ మన సవరవెల్లి గ్రామం నుంచి గిరిజన సంఘంగా తామరాపల్లి సోములు నేను. మేము 30 సంవత్సరాల నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు సాగు చేస్తూనే ఉన్నాము. పట్టాలు అదిగో ఇదిగో అని అంటారే కనుక అధికారులు ఇప్పటికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఏటి కారణం అనేది తెలియదు. మేము ఎప్పుడు కూడా మెంటాడ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా మా చేతికి పట్టా ఇచ్చే నాదులు ఇప్పటికి ఎవరికి కనిపించలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటారు, ఆశలు చూపిస్తాం. ఎంతోమంది అధికారులు వస్తారు, మీకు ఇస్తాము అని అంటారే కానీ ఇప్పటికీ కూడా మనకి పట్టాలు ఇచ్చే దాయం లేదు. ఇప్పటికి నాటి నుండి నేటి వరకు 30 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పుడు మంత్రివర్యులు గుమ్మడి సంజయ్ గారు కూడా మొన్న ఆగస్టు 15కి ఇస్తామని మాట హామీ అయితే ఇచ్చారు. కానీ గడిచిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ నెల వచ్చింది, తర్వాత మళ్ళీ రేపు అక్టోబర్ నెల వస్తుంది. కానీ ఎప్పుడు ఇస్తారో ఏంటనేది మా గిరిజనులందరూ పట్టా ఎప్పుడు ఇస్తారని బిక్కుమని చూడడమే తప్ప కానీ ఇప్పటికి కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం, కాళ్ళు అరిగే వరకు తిరుగుతున్నాం. కానీ ఇప్పటికీ కూడా పట్టాలు ఇచ్చే నాదులు ఎవరు కనిపించలేదు. అందుకని ఈరోజు కలెక్టర్ గారికి చెప్పుకుందామని ఈరోజు వచ్చాము. మాకు పట్టాలు ఇచ్చి ఆదుకుంటారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓకే, చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే వీళ్ళందరినీ కూడా మీరు సమీకరించారు. వాళ్ళందరికీ ఏం కావాలి ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ ప్రభుత్వం నుంచి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఏవైతే ఉన్నాయో
గిరిజనులు, దళితులు, పేదలు సాగు చేసుకున్న భూములకి పట్టాలు మంజూరు చేయాలి. అలాగే అన్యాక్రాంతమైనటువంటి భూమి కానీ, అలాగే సాగులో ఉన్న భూమి కానీ, సాగులో లేని ప్రభుత్వ భూమి కానీ తక్షణమే పంచి పెట్టాలి పేదలకి. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా కంపెనీ యజమానులకి భూమిని అప్పచెప్పడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప పేదలకి భూమి పంచాలనే సంసిద్ధంతో లేదు. దీనివల్ల తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజన, దళిత పేదలందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే జిందాల్ అవ్వచ్చు, ఇతరత్ర కంపెనీలన్నిటికీ కూడా ఈ జిల్లాలో భూములన్నీ కూడా కోల్పోయారు, నిర్వాసితులయ్యారు. ఈ ఉన్న భూమి కూడా పోతే చాలా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఎంఆర్ఓల చుట్టూరు కాంగ్రెస్, అలాగే కలెక్టర్ల చుట్టూరు ప్రదక్షిణలు చేయడం కాదు, వెంటనే ఇవ్వాలి. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఏదైతే అసైన్డ్ కమిటీ ఉందో కలెక్టర్ చైర్మన్గా ఉండేవారు, ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్గా నియామకం చేస్తున్నారు. దీనివల్ల కాలయాపన జరుగుద్ది, సంవత్సరాలు పడుకున్న అలాగా అణిచిపెట్టి ఉంచుతారు ఈ కాగితాలని. కాబట్టి అలా కాకుండా జిల్లా స్థాయిలోనే కలెక్టర్కి పూర్తి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజనులకు సంబంధించిన రైతులంతా కూడా తీవ్ర ఆందోళన అయితే బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి అయితే మాత్రం మా యాదీన భూములకి మాకు హక్కు కల్పించండి అంటూ కూడా ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నాయకులు వస్తున్నారు, పోతున్నారు, మాకు హామీలు ఇస్తున్నారు, కానీ ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చట్లేదు అంటూ కూడా గుమ్మడి సంజయ్ రాయనిపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.